హలో గైస్, ఈ రోజు మనం అయితే కైజు నంబర్ 8 ఎపిసోడ్ 7 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఎపిసోడ్ 6 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో కైజు డిస్పోజల్ మెంబర్స్ ని చూస్తాం. ఇంకా వీళ్ళ మేనేజర్ వీళ్ళ దగ్గరకు వచ్చి కొత్తగా జాయిన్ అయిన అబ్బాయిని చూసారా అని అడుగుతాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో కైజు లేచి ఇహారు మీద ఫింగర్ పాయింట్ చేస్తాడు. ఇచ్కావా ఇది చూసి ఇహారుకి వార్నింగ్ ఇచ్చే లోపే ఆ కైజు ఇహారుని షూట్ చేస్తాడు. షూట్ చేయగానే ఇహారు చెస్ట్ మీద హోల్ పడుతుంది. ఇంకా కైజు నేను హార్ట్ ని టార్గెట్ చేద్దాం అనుకున్నా, కానీ ఈ ఫామ్ లో ఉన్నప్పుడు నేను సరిగ్గా ఏం చేయలేకపోతున్నాను అని అంటాడు. ఇంకా ఇచికావా హ్యూమన్ కైజుగా మారేది నాకు తెలిసి సెంపై ఒకటే కదా అని అంటాడు. అప్పుడే తను కైజు ఫామ్ లోకి వస్తాడు. ఇది చూసి ఇచికావా ఇహారుతో తను ఎగ్జామ్ లో అటాక్ చేసిన కైజు లాగే ఉన్నాడు అని అంటాడు. ఇంకా కైజు వీళ్ళతో నేను ఏం లేకుండా తిరిగి వెళ్ళాను, అట్లీస్ట్ డిఫెన్స్ ఆఫీసర్ డెడ్ బాడీనైనా శాంపుల్ గా తీసుకెళ్తాను అని అంటాడు. ఇది విని ఇచికావా వాళ్ళ లీడర్ ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది చూసి కైజు వీళ్ళతో నేను ఈ ఏరియా మొత్తం బ్యారియర్ ని సెట్ చేశాను, మీ కమ్యూనికేటర్స్ ఇక్కడ పనిచేయవు, ఇక్కడ ఏం జరిగిన బయట మనుషులు దీన్ని డిటెక్ట్ చేయలేరు అని ఇచికావా మీద అటాక్ చేస్తాడు. అటాక్స్ ని ఇచికావా డాచ్ చేసిన తనకి షాట్స్ తగులుతాయి. ఇది చూసి కైజు నేను నా టార్గెట్ ని మళ్ళీ మిస్ అయ్యాను, నాకు తెలిసి నువ్వు నా అటాక్స్ ని చూడగలుగుతున్నావు. అప్పుడే మనం ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూస్తాం. కికోరు వీళ్ళిద్దరితో ఆ కైజుతో మీరు ఎప్పుడైనా ఎన్కౌంటర్ అయితే తన ఫింగర్స్ తో తను అటాక్ చేస్తాడు, తన ఫింగర్స్ ని అబ్జర్వ్ చేయండి, తన అటాక్స్ ని మీరు డాచ్ చేయగలరు. ఇంకా కైజు మళ్ళీ ఇచికావా మీద అటాక్ చేస్తాడు. ఈసారి ఇచికావా అటాక్ ని కంప్లీట్ గా డాచ్ చేస్తాడు. ఇచికావా ఇహారుతో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి బ్యాకప్ కి కాల్ చేయి అని అంటాడు. ఇది విని ఇహారు నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయకు అని అంటున్నప్పుడే కైజు మళ్ళీ అటాక్ చేస్తుంది. ఈ అటాక్ లో ఇహారు హ్యాండ్ ఇంజూర్ అవుతుంది. ఇంకా ఇహారు ఇచికావా మాట విని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఇచికావా కైజు మీద అటాక్స్ చేస్తాడు, కానీ కైజు అన్ని అటాక్స్ ని డాచ్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఇహారు పరిగెత్తు ఇచికావా ఇంత సడన్ గా స్ట్రాంగ్ ఎలాగయ్యాడు, 2 వీక్స్ నుంచి నా కాంబాట్ పవర్ 20% మాత్రమే ఉంది, ఆ రోజు తర్వాత నుంచి నేను స్ట్రాంగ్ అవడం కోసమే ట్రై చేశాను, కానీ తను నన్ను ఈజీగా సర్పాస్ చేస్తాడని ఇహారు కోపంతో అరుస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఇచికావా కైజుని అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా కైజు అక్కడి నుంచి మాయమైపోయి ఇచికావా ముందు వస్తాడు. కైజు ఇచికావాతో నా గురించి నీకు కొన్ని విషయాలు తెలుసు, కానీ దీని గురించి తెలియదు కదా. అప్పుడే కైజు వెనకాల నుంచి 2 చేతులు బయటకు వస్తాయి. ఇంకా కైజు ఇచికావాని 4 హ్యాండ్స్ నుంచి అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడే ఇహారు వచ్చి ఇచికావాని సేవ్ చేస్తాడు. ఇంకా ఇహారు నేను ఇచికావాని హేట్ చేయను, ఆ రోజు నుంచి నేను అస్సలు చేంజ్ కాలేదు, ఎప్పుడు ఎవరో ఒకరు నన్ను సేవ్ చేయాల్సిందే. ఇంకా ఇది చూసి ఇచికావా ఇహారుతో నువ్వు ఎందుకు వెళ్ళలేదు, బ్యాకప్ ని తీసుకురా అన్నా కదా అని అంటాడు. నేను నిన్ను సేవ్ చేయకపోయి ఉంటే నువ్వు ఇప్పుడు చనిపోయేవాడివి అని ఇహారు అంటాడు. ఇది విని కైజు వీళ్ళతో అంటే నువ్వు పారిపోవడానికి ట్రై చేసావా, అది వేస్ట్ ఆఫ్ వర్క్, నా పర్మిషన్ లేకుండా ఈ బ్యారియర్ నుంచి ఎవరు వెళ్ళలేరు అని అంటాడు. ఇంకా ఇహారు ఇచికావాతో ఇద్దరం కలిసి ఫైట్ చేద్దామని అంటాడు. ఇచికావా కైజుని అటాక్ చేయడానికి వెళ్తాడు. వెనకాల నుంచి ఇహారు కైజు మీద ఎలక్ట్రిక్ బుల్లెట్స్ షూట్ చేస్తాడు. దాంతో కైజు మూవ్మెంట్ స్లో అవుతుంది. ఈ అటాక్ తో నా మూవ్మెంట్ స్లో అవుతుంది, ఫస్ట్ తనని ఫినిష్ చేస్తాను అని కైజు అంటాడు. ఇహారు మీద కైజు అటాక్ చేస్తాడు, కానీ ఇహారు దాన్ని డాచ్ చేస్తాడు. ఇంకా ఇహారు మళ్ళీ షూట్ చేస్తాడు. ఈసారి కైజు మూవ్మెంట్ కంప్లీట్ గా స్లో అవుతుంది. ఇది ఛాన్స్ గా తీసుకుని ఇచికావా తన కాంబాట్ పవర్ ని మాక్సిమం గా ఇంక్రీజ్ చేసి కైజు మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కైజు బాడీ పీసెస్ మొత్తం అక్కడ స్ప్రెడ్ అవుతాయి. ఇంకా ఇచికావా అటాక్ ఆపేసిన తర్వాత అక్కడ స్మోక్ క్లియర్ అవుతుంది. అప్పుడే వీళ్ళిద్దరూ అక్కడ చనిపోయిన యోజు బాడీని చూస్తారు. ఇంకా కైజు యోజు బాడీ నుంచి బయటకు వచ్చి ఇచికావాని అటాక్ చేస్తాడు. ఈ అటాక్ లో ఇచికావా బాడీ మొత్తం హోల్స్ పడిపోతాయి. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఇచికావా ఇంకా ఇహారుతో కమ్యూనికేషన్ లాస్ట్ అయిందని హోషినాకి రిపోర్ట్ చేస్తారు. ఇంకా కికోరు కాఫ్కా దగ్గరకు వచ్చి ఆ కైజు ఇక్కడ వచ్చేసినట్టుంది అని కాఫ్కాతో అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఇచికావా కదలడానికి ట్రై చేస్తుంటే కైజు మళ్ళీ ఒక అటాక్ చేస్తుంది. ఇహారు అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఇహారుని అటాక్ తో కిందకు పడేస్తుంది. ఇంకా ఇహారు నా ఫ్రెండ్స్ నా ముందు హర్ట్ అవుతుంటే నేను ఏం చేయలేకపోతున్నాను, దీన్ని యాక్సెప్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు, కానీ ఇచికావా చాలా ఇంక్రెడిబుల్, తను ఏదో ఒక రోజు కెప్టెన్ అవుతాడు. ఇంకా ఇహారు తన ముందున్న గన్ తో కైజు మీద పాయింట్ చేస్తాడు, కానీ ఆ గన్ పగిలిపోయి ఉంటుంది. ఇంకా కైజు దీన్ని ఫినిష్ చేశాను, నెక్స్ట్ నువ్వే అని ఇహారు మీద ఫింగర్ పాయింట్ చేస్తాడు. ఇంకా ఇహారు ఏడుస్తూ ఎవరైనా నా ఫ్రెండ్ ని కాపాడండి అని అంటాడు. నువ్వు ఇంకా చావచ్చు అని కైజు అంటాడు. ఇహారు మీద అటాక్ చేస్తున్నప్పుడే కైజు వెనకాల కాఫ్కా వస్తాడు. చనిపోయేది తను కాదు నువ్వు. ఇంకా కైజు వెనకాల తిరిగే లోపే కాఫ్కా తండ్రి పంచ్ చేస్తాడు. ఒక పంచ్ తో కైజు హెడ్ ఇంకా బాడీ సెపరేట్ అయిపోతుంది. ఇంకా ఇచికావా కాఫ్కాని చూసి నేను చాలా వీక్, దీన్ని ఆపడం కోసం నేను చాలా ట్రై చేశాను, కానీ నా కోసం తను మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఇంకా ఇహారు ఇంకో హ్యూమనాయిడ్ కైజుని చూసి షాక్ అవుతాడు. అప్పుడే కైజు బాడీ అక్కడికి వచ్చి తన హెడ్ ని తీసుకుని కైజు నంబర్ 8 అంటే నువ్వేనా అని అడుగుతాడు. కాఫ్కా ఇచికావాని తీసుకెళ్లి పక్కన కూర్చోబెడతాడు. ఇచికావా కాఫ్కాని చూసి సెంపై స్ట్రాంగ్ అని నాకు తెలుసు, కానీ నాకు చాలా బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది అని అంటాడు. ఇంకా కైజు కాఫ్కాతో నువ్వు కైజు అయినా సరే నా దారిలోకి ఎందుకు వస్తున్నావు, నేను అనుకున్న దానికన్నా నువ్వు చాలా స్ట్రాంగ్, నీ డెడ్ బాడీని తీసుకెళ్లి యూజ్ చేస్తాను అని కాఫ్కా మీద ఒక అటాక్ చేస్తాడు. అటాక్ తో కాఫ్కాకి ఎంత డ్యామేజ్ అవ్వదు. ఇది చూసి కైజు
కైజు నేను చంపాలంటే నేను నా ఫుల్ పవర్ ని యూస్ చేయాలి అని అంటాడు. ఇంకా కైజు బాడీ నుంచి హ్యాండ్స్ బయటకు వచ్చి కాఫ్కా మీద పాయింట్ చేస్తాయి. ఇహారు దాన్ని చూసి అంటే తను మాతో సీరియస్ గా ఫైట్ చేయట్లేదా అని షాక్ అవుతాడు. ఇంకా కాఫ్కా వీటితో నువ్వు వాళ్ళని షూట్ చేస్తున్నావు అని కోపంతో అంటాడు. ఇంకా కైజు కాఫ్కా మీద అటాక్ స్టార్ట్ చేస్తాడు. కాఫ్కా దగ్గరికి ఒకేసారి చాలా అటాక్స్ వస్తుంటాయి. కాఫ్కా తన పవర్ ని బూస్ట్ చేస్తాడు. దాంతో కాఫ్కా ముందు ఇన్విజిబుల్ షీల్డ్ వస్తుంది. ఆ అటాక్స్ అన్ని కాఫ్కాకి టచ్ అవ్వదు. ఇంకా కైజు దీన్ని అర్థం చేసుకునే లోపే కాఫ్కా తన దగ్గరకు వచ్చి పంచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. పంచెస్ తో తప్పించుకోవడానికి చనిపోయిన యోజు బాడీని షీల్డ్ గా యూస్ చేస్తాడు. ఈ టైంలో నేను హీల్ చేసుకుంటాను అని కైజు అంటాడు. కానీ కాఫ్కా యోజు బాడీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ పంచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన అటాక్స్ ని నేను డైరెక్ట్ గా తీసుకోలేను అని కైజు తన హ్యాండ్స్ ని షీల్డ్ గా పెట్టుకుంటాడు. అయినా కాఫ్కా పంచెస్ తో తన చేతులు డిస్ట్రాయ్ అయిపోతాయి. ఇంకా కైజుకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. తను పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ కాఫ్కా తన పవర్ ని బూస్ట్ చేసి కైజుని పంచ్ చేస్తాడు. ఒక్క పంచ్ తో కైజు చాలా దూరం వెళ్లి పడతాడు. 70% కైజు బాడీ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకా కాఫ్కా కైజు దగ్గరకు వచ్చి ఫైనల్ అటాక్ చేయడం కోసం రెడీ అవుతాడు. కానీ అప్పుడే అక్కడికి ఇద్దరు డిఫెన్స్ ఆఫీసర్స్ వస్తారు. హ్యూమనైట్ కైజు కనిపించింది. కైజు నంబర్ 8 లాగా ఉందని హోషినాకి రిపోర్ట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో కికరు యోజును చంపుతూ ఉంటుంది. ఇంకా మనం కొద్దిసేపటి ముందు జరిగిన సీన్ ని చూస్తాం. కికరు కాఫ్కాతో వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలీదు, వాళ్ళతో కమ్యూనికేషన్ కూడా లేదు, వాళ్ళని ఎలా కనిపెట్టగలవు అని కికరు అడుగుతుంది. వాళ్ళు వేరే హ్యూమనైట్ కైజుతో ఉంటే తన్ని నేను సెన్స్ చేయగలను అని కాఫ్కా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ప్రెసెంట్ లో కికరు కైజు రిపోర్ట్ ని వింటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో కాఫ్కా ఆఫీసర్స్ ని చూస్తున్నప్పుడే ఆ కైజు హీల్ అయిపోతుంది. నా బ్యారియర్ డిస్ట్రాయ్ అయిపోయింది, అందుకే వాళ్ళు లోపల రాగలిగారు. ఈ ఆపర్చునిటీతో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నీ గురించి నేను కొద్దిగా తెలుసుకున్నాను. నెక్స్ట్ టైం నేను నిన్ను చంపేస్తాను అని ఆఫీసర్స్ మీద ఫింగర్ పాయింట్ చేస్తాడు. కాఫ్కా వాళ్ళిద్దరిని కాపాడడానికి అటాక్స్ ని తీసుకుంటాడు. నువ్వు కైజు అయినా సరే హ్యూమన్ లాగా బిహేవ్ చేస్తున్నావు, మళ్ళీ కలుద్దాం కైజు నంబర్ 8 అని కైజు అక్కడ నుంచి ఇవాపరేట్ అయిపోతాడు. ఇంకా కాఫ్కా కూడా అక్కడ నుంచి తప్పించుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో కాఫ్కా ఒక బిల్డింగ్ దగ్గర ఉంటాడు. కానీ అప్పుడే కాఫ్కా వెనకాల హోషినా వస్తాడు. ఫైనల్ గా నువ్వు నాకు దొరికేసావు కైజు నంబర్ 8. ఇంకా హోషినా కైజు నంబర్ 8 దగ్గర ఉన్నానని అందరికి రిపోర్ట్ చేస్తాడు. కాఫ్కా హోషినాని చూసి షాక్ అవుతాడు. ఇంకా హోషినా సడన్ గా మాయమైపోయి కాఫ్కాని అటాక్ చేస్తాడు. కానీ కాఫ్కా దాన్ని డాచ్ చేస్తాడు. ఇంకా హోషినా కాఫ్కా మీద స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ అన్ని అటాక్స్ ని కాఫ్కా డాచ్ చేస్తాడు. ఇంకా కాఫ్కాకి హోషినా చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. మిడ్ సైజ్ కైజుని చంపడంలో తను ఎక్స్పర్ట్ అని. ఇంకా కాఫ్కా హోషినాని చూసి భయపడతాడు. మిడ్ సైజ్ కైజుని చంపడంలో తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. తన ఫేస్ ని నేను ఎప్పుడు సరిగ్గా చూడలేదు, కానీ కైజుని చంపేటప్పుడు కెప్టెన్ ఫేస్ ఇలా కనిపిస్తుందా? ఇంకా హోషినా కాఫ్కా దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉంటాడు. హోషినా పర్మిషన్ తీసుకొని తన పవర్ లిమిటర్ ని రిమూవ్ చేస్తాడు. ఇంకా హోషినా కాంబాట్ పవర్ 92% ఉంటుంది. కైజు నంబర్ 8 ని చంపేది నేనే అని హోషినా అంటాడు. ఇంకా ఇంతటితోనే ఎపిసోడ్ 7 అయితే కంప్లీట్ అవుతుంది గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే హోషినా ఇంకా కాఫ్కా ఫైట్ ని చూస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.